ప్రతిధ్వనికి స్వాగతం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు అన్ని రంగాలను కుదిపేస్తున్న అంశం. ముఖ్యంగా ఐటీ రంగంలోనైతే సునామీలా దూసుకొస్తుంది. కొత్త ఉద్యోగాలు సృష్టించడమేమో కానీ ఉన్న ఉద్యోగాలకు మాత్రం కోత విధిస్తున్నాయి. ఇటీవల తాజాగా ఒరాకిల్ సంస్థ ఏకంగా 30,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. అంతకుముందు అమెజాన్ కూడా దాదాపు 16,000 మందిని తొలగించింది. ఈ ఒక్క సంవత్సరంలోనే అంటే ఈ 3 నెలల్లోనే దాదాపుగా 78,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు దీనివల్ల ప్రభావం కనిపించింది. మొత్తం మీద ఈ ఐటీ రంగంలో ప్రభావం ఏ విధంగా ఉంది? కొత్త ఉద్యోగాలు వస్తున్నాయా, లేక ఉన్న ఉద్యోగాలు పోతున్నాయా, లేక ఉద్యోగాలు రీషేప్ అవుతున్నాయా, రీస్కిల్లింగ్ జరుగుతుందా? ఇలాంటి అనేక అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు శ్రీనివాస్ పల్లె గారు, క్లౌడ్ సీల్స్ CEO, అదేవిధంగా సూర్య కొత్త గారు, ఫోర్ సైట్స్ CEO. శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి సార్, అసలు ఐటీ రంగంలో ఏం జరుగుతుంది? ఒరాకిల్ సంస్థ దాదాపుగా 30,000 మందిని ఉద్యోగులను తొలగించింది. అంటే దీనికి కారణం మాత్రమేనా, లేక ఇంకేదైనా ఆర్థికపరమైన అంశాలకి ముసుగు ఏమైనా వేస్తున్నారా? లాస్ట్ టైం మనం ఆంథ్రోపిక్ క్లౌడ్ కోవర్క్ మీద కూడా మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి కొన్ని సబ్స్టిట్యూట్స్ వస్తాయని మనం అనుకున్నాం. దానికి ఇది ఎక్స్టెన్షన్గానే, అంటే ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హెవీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అండ్ మార్కెట్లో కాంపిటేటివ్గా ఉండడానికి మీద చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు. అండ్ లాస్ట్ ఆల్మోస్ట్ కొన్ని డెకేడ్స్గా వాళ్ళు ఉన్నారు బిజినెస్లో. ERP డేటాబేసెస్ దే ఆర్ హార్డ్ కోర్ బిజినెస్ వాళ్ళది. అక్కడ అంటే ఫ్రంట్ డెస్క్ లెవెల్ L1 L2 లెవెల్ సపోర్టు ఇవన్నీ ఏమవుతున్నాయి అని అంటే ఇప్పుడు అన్ని ఏజెంట్స్ వచ్చేసాయి. ఏజెంట్కి ప్లాట్ఫామ్స్ అని ఏజెంట్స్ ఆటోమేషన్స్ ఎన్నో వచ్చేసాయి. ఫినాప్స్ రిపోర్ట్స్ ఆటోమేషన్స్, ఒరాకిల్ ఫ్యూజన్లో ఉన్న ఆల్మోస్ట్ ఆటోమేషన్స్, చాలా హెవీ టూల్స్ రావడం జరిగింది. సో అది ఇట్ ఈస్ కటింగ్ డౌన్. అంటే ఆ లేయర్స్ని ఒకటిగా మనకి స్టాండర్డ్గా ఇప్పటివరకు ఇండియాలో ఉన్న ఒక పిరమిడ్ మోడల్ ఉంది కదా, 3 సీనియర్స్ 15 జూనియర్స్, ఏ మోడల్ అయితే ఉందో ఆ లేయర్స్ కట్ అవుతూ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ రీప్లేసింగ్ విత్ ఏజెంట్స్. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల అండ్ విట్ ఈస్ మోర్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అండ్ రిజల్ట్స్ ఓరియంటెడ్. ఇప్పుడు మనం ఉన్నదంతా టైమ్ అండ్ మెటీరియల్ మోడల్లో ఉంది మన ఇండియన్ బిజినెస్ ఇదంతా. ఇప్పుడు అది కాస్త ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్, రిజల్ట్స్ ఓరియంటెడ్ సైడ్ పోతుంది. అంటే ఏజెంట్స్ ఆర్ గివింగ్ మోర్ రిజల్ట్స్, అంటే అవి ఎక్కువ రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాయి కంపేర్ టు హ్యూమన్. సో ఇది వన్ ఫ్యాక్టర్. అండ్ అదర్ ఫ్యాక్టర్ మీరు అన్నట్టుగా ఏఐలో ROI ఫ్యాక్టర్, వన్ ఆఫ్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. అంత ఈజీగా నాకు తెలిసి ఈవెన్ ఓపెన్ AI లాంటి వాళ్ళు కూడా బ్రేక్ ఈవెన్కి రాలేకపోతున్నారు. వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సో దాన్ని కాపాడుకోవడానికి, ఆ మార్కెట్ వాల్యూని వీళ్ళు కనీసం ఆ స్ట్రాటజిక్గా హోల్డ్ చేసుకోవడానికి ఇలాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇంకా అంటే ఎంత ఆటోమేషన్స్ వస్తూ ఉంటాయి, ఇంకా ఏజెంట్స్ ఇంకా ఎంతైనా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎంత ఎక్స్టెన్సివ్గా వెళ్తాయి అన్నది ఇంకా చూడాల్సి ఉంది. ఇది జస్ట్ లాస్ట్ టైం మనకు ఆంథ్రోపిక్ క్లౌడ్ కోవర్క్ వచ్చేసి కొన్ని లేయర్స్ తీసేసుకుంది ఈ-కామర్స్ సెక్టర్ సైడ్ అయితే. సో సిమిలర్ సెక్టర్ ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా వెళ్తుంది కాబట్టి సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక 3 to 5 years రన్వే ఇంకా ఉన్నట్టుగా కనపడుతుంది. బట్ ఇంకా ఆప్షన్స్ అయితే తక్కువ కనపడుతున్నాయి. అప్గ్రేడేషన్స్ ఇవన్నీ ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సూర్య గారు, అంటే ఈ ప్రభావం అంటే కొన్ని సంస్థలకైనా దాదాపు ఐటీ రంగం అంతా కూడా ఇదే విధంగా కనిపిస్తుందా? ముఖ్యంగా అంటే ఐటీ రంగంలో ఏ రంగాలకు ఎక్కువగా ఈ ఉద్యోగాలపైన ప్రభావం కనిపిస్తుంది? మొదటిగా ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం దీని గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలా ఈటీవీ దాంట్లో పెద్ద పెద్ద కంపెనీ CEOలు చెప్పేట్లుగా ఈ కోడింగ్ అనేది ఏదైతే మన ఇండియన్ ఐటీ సర్వీసెస్కి బ్యాక్ బోన్ ఏదైతే ఉందో, ఆ కోడింగ్ అనేది ఆల్మోస్ట్ ఈ కోడింగ్ ఏజెంట్స్ వచ్చిన తర్వాత ఆ వర్క్ చాలా సింపుల్గా ఒక 10-15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఎంప్లాయీకి ఈక్వలెంట్గా అవి తయారు చేయటం మొదలుపెట్టినాయి. ఒకటి. రెండోది, మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఆటోమేషన్లో మనం ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఆ ఎంప్లాయీకి మనం కొంత శాలరీ పే చేయాలి. ఒక 5 lakhs 10 lakhs శాలరీ పే చేయాలి, వాడికి ఒక ప్లేస్ ఇవ్వాలి. అండ్ రోజు పొద్దున్నే మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు పనిచేస్తాడు. అదే మీరు 1,500 rupees పెట్టి ఒక AI మన మిత్రులు చెప్పినట్టుగా ఒక క్లౌడ్ కానీ ఏదైనా ఏజెంట్ మీరు కొనుక్కుంటే అది 24 hours పనిచేస్తుంది వితౌట్ ఎనీ రెస్ట్. మన హ్యూమన్ బీయింగ్ అయితే హీ విల్ ఓన్లీ డూ 1 work ఎట్ ఎ టైమ్, AI విల్ డూ మల్టిపుల్ వర్క్స్ ఎట్ ద సేమ్ టైం. సో దాని మూలన బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో AI అనేది చాలా క్విక్గా అట్లీస్ట్ డెవలప్మెంట్ దాంట్లో అడాప్ట్ చేయటం చాలా ఈజీగా అయిపోతుంది.
ప్రస్తుతానికైతే మెజారిటీ ఆఫ్ ద అడాప్షన్ అనేది ఈ టెక్నికల్ వరల్డ్లోనే వచ్చింది. సో నాకు తెలిసి చదివిన ఆల్ రిపోర్ట్స్ ప్రకారం మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అది 15 to 20% వచ్చేస్తుంది. మనం ముందు నుంచే చెప్తున్నాం, లాస్ట్ 2 years నుంచి అది మనం మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాము. వీటిలో చూసుకుంటే ఈ మార్కెటింగ్ ఇలాంటి కొన్ని చాలా ముందు నుంచి మార్కెటింగ్ జాబులు అవన్నీ పోతూ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ కానీ క్లౌడ్ కానీ ఇవన్నీ చాలా పోతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఒక క్లౌడ్ ఇంజనీర్ కావాలి, ఇప్పుడు ఆ క్లౌడ్తో పాటే వాళ్ళు ఒక ఏ ఏజెంట్ ఇస్తారు, మీకు ఏం కావాలో చెప్తే ఆ ఏ ఏజెంటే ఆ పని చేసేస్తూ ఉంది. సో మీరు ఎక్కువ స్కిల్ సెట్ కూడా పెట్టుకోక్కర్లేదు. కానీ మీరు అడిగిన క్వశ్చన్లో కొత్త జాబులు కూడా వస్తాయి ఏఐ ద్వారా అని చాలామంది చెప్తున్నారు కదా. అది ఐటీ రంగానికి కాకపోయినా సపోజ్ ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక ఆర్కిటెక్ట్ ఉన్నారు అనుకుందాం. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో ప్రాబబ్లీ ఇండియా లెవెల్లో ఆయన ఏమన్నా కన్సల్టింగ్ చేస్తూ ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఏఐతో వాళ్ళు ఏఐ పవర్ కనుక హార్నెస్ చేసుకుంటే ఎనీ ప్రొఫెషనల్ సర్వీసెస్, డాక్టర్లు కానివ్వండి, ఆర్కిటెక్టులు కానివ్వండి, అకౌంటెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఏఐని యూజ్ చేసుకొని ఉక్రెయిన్లో ఉన్న వాళ్ళకి లేకపోతే టిబెట్లో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు కన్సల్టింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఏఐ కెన్ కన్వర్ట్, మనం ఎట్లయితే న్యాచురల్గా మనం తెలుగులో మాట్లాడినా ఏఐ కెన్ టాక్ ఇన్ దట్ లోకల్ లాంగ్వేజ్ అండ్ టేక్ ఇన్ఫర్మేషన్ అండ్ హెల్ప్ దెమ్ టు కట్ డౌన్ ద కాస్ట్. అదేవిధంగా ఇప్పుడు ఒక డాక్టర్ కానివ్వండి లేకపోతే అకౌంటెంట్ రోజుకు ఒక 10 మంది క్లయింట్లు చూసేట్లయితే తను ఏఐ కరెక్ట్గా యూజ్ చేసుకొని ప్రాంప్ట్లు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే అది గంట పెట్టే వరకు అది 10 నిమిషాల్లో చేసేస్తుంది. సో ఈ కెన్ సీ మోర్ క్లయింట్స్. దాని మూలన అంటే అతనికి ఇన్కమ్ పెరుగుతుంది, ఒకటి క్లయింట్కి కూడా ఖర్చు తగ్గుతుంది. సో ఈ విధంగా ఏంటంటే కొత్త జాబులు అంటే ఇక మీకు నిజంగా చెప్పాలంటే ఒక 4-5 ఏళ్లలో మనకి ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అంటే ఎట్లా ఉంటుందో ఇక ఏఐ కూడా అంత నార్మల్గా ప్రొఫెషనల్ లైఫ్లో వస్తుంది. సో మీరు బీకామ్ చదవండి, బీఏ చదవండి, ఏమైనా చదవనండి. ఇప్పుడు మీరు బీఏ చదువుతున్నారు, సపోజ్ మీ ఈనాడులో పనిచేయాలి, దానికి జర్నలిజం నాలెడ్జ్ ఉండాలి, హిస్టారికల్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఎవరైనా చాట్ జీపీటీలు కొట్టే అంతా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, 15 పుస్తకాలు తిరగక్కర్లేదు. సో ఆ విధంగా మీరు ఏ ప్రొఫెషనల్ ఫీల్డ్ చూసుకున్నా సరే ఇక ఏఐ అనేది చాలా ఈజీగా కాలేజీల్లో స్కూల్స్లో ఆ కెరికులంలోనే నేర్పించేస్తారు. ఏది 20 ఏళ్ల క్రితం మనం కంప్యూటర్స్ ఎట్లయితే మనము స్కూల్స్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు పిల్లలంతా కంప్యూటర్ లిటరేట్స్ ఎట్లా అయ్యారు, ఐ థింక్ ఎవ్రీబడి విల్ బికమ్ ఏఐ లిటరేట్స్. బట్ అది మనం అనుకున్నంత స్పీడ్గా అయితే జరగట్లేదు ప్రస్తుతానికి. ఓకే శ్రీనివాస్ గారు, అంటే సార్ అన్నట్టుగా అంటే ఎంట్రీ లెవెల్లో అంటే క్లౌడ్ కోడింగ్, టెస్టింగ్ ఇలాంటి వాటి ఎంట్రీ లెవెల్తో పాటు ఇప్పుడు తీసేస్తున్నట్టు ఉద్యోగాల్లో చూస్తున్నట్లయితే సీనియర్ లెవెల్స్, మేనేజర్ స్థాయిలో కూడా తీసేస్తున్నారు. అంటే ఈ పరిస్థితిని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఎలాంటి ఇంపాక్ట్ కనిపిస్తుంది? అంటే ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక పిరమిడ్ మోడల్ స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయిందంటే ఇది అంటే ఇప్పటి నుంచి కాదు, ఒక 30 years నుంచి ఆ పిరమిడ్ మోడల్ ఎలా ఉంటుందంటే కింది లేయర్లో జూనియర్స్ ఉంటారు, మిడ్ లేయర్లో మిడ్ లెవెల్ ఇంజనీర్స్ ఉంటారు, పై లేయర్లో వచ్చేసి సీనియర్స్ ఉంటారు. సో వాళ్ళకి స్కిల్ సెట్స్ ఏంటనంటే స్కిల్ సెట్స్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ప్రతి ఎంఎన్సీస్లో ఉంటుంది. బట్ అది ఎంతవరకు ఇండివిజువల్ డెవలప్మెంట్ ప్లానింగ్స్ అని వాళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, బట్ అందులో ఎంతవరకు అచీవ్ అవుతున్నారు అనేది $1 million క్వశ్చన్. అది సెకండ్ ఆస్పెక్ట్ ఏంటనంటే ఆ స్కిల్స్ అప్గ్రేడేషన్ చేసుకోవడానికి వీళ్ళు ఎక్కడైతే అక్కడనే రెస్ట్రిక్ట్ అయిపోయి ఉన్నారో దట్ ఈస్ బికమింగ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఇప్పుడు. సో ఇప్పుడు సూర్య గారు కూడా చెప్పినట్టుగా ఇట్ ఈస్ ఎంటరింగ్ ఎవ్రీవేర్, ఒక వైరస్ లెక్క ఇది ప్రతి చోట వచ్చే సూపర్వైజింగ్ పోస్టుల్లో స్ట్రాటజీ. ఇప్పుడు ఫినాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారు, ప్రాజెక్ట్ మేనేజర్ రిపోర్ట్ జనరేట్ చేయాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్స్. ఏ ఏజెంట్స్ ఆటోమేటిక్ క్లౌడ్ కోవర్క్ పెట్టేసుకుంటే అది ఆటోమేట్ చేస్తుంది, కొన్ని ఏజెంట్స్ చేసేయగలుగుతున్నాయి. ఇప్పుడు ఫైనాన్స్ రిపోర్ట్స్ జనరేట్ చేయాల్సి ఉంటుంది ఒరాకిల్లో, అది ఆటోమేటిక్గా ఈఆర్పి ఏజెంట్స్ కొన్ని వచ్చేసాయి, అవి ఆటోమేషన్ చేసేస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏ రోల్ సేఫ్ అన్నదానికనంటే దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అనేది ఒక ఇండివిజువల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అనేది చాలా అవసరం, మోర్ దాన్ ఎంఎన్సీస్. లేదు ఆల్ ఆఫ్ ఏ సడన్ మార్నింగ్ 6 AM ఈమెయిల్, ఈ మధ్య అది చాలా పాపులర్ అయిపోయింది, 6 AM ఈమెయిల్ వచ్చింది అని అంటే ఎర్లీ మార్నింగ్ ఫ్రమ్ సిఇఓస్. అందులో ఎంతమంది లిస్ట్ ఉంటున్నారు, ఎవరెవరు పోతున్నారు అనేది లిస్ట్ ఉండట్లేదు. నాట్ ఓన్లీ దట్, నేను మా ఫ్రెండ్స్, నేను అమెజాన్లో చేశాను, అప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ కూడా వెరీ సీనియర్ పొజిషన్స్ ఉన్న లేరు ఇప్పుడు ఎవరు. సో ఇది వాళ్ళు వీళ్ళని టార్గెట్ లేదు ఇక్కడ ఇప్పుడు. సో ఐ థింక్ దిస్ ఇస్ దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఒక ఖచ్చితంగా ప్లానింగ్ అనేది అయితే ఉండాలండి. అది నాకు తెలిసి అయితే ఇప్పుడున్న కంపెనీస్, విప్రో ఇట్లాంటి కంపెనీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెడతారు, వీళ్ళని కాపాడుకోవడానికి అయితే ట్రై చేయరు.
యాజ్ యూజువల్ ఒరాకిల్ కట్ డౌన్ చేసినట్టు వీళ్ళు కట్ డౌన్ చేసుకోవాలి. కాస్ట్ కటింగ్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. వీళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటే తప్ప వీళ్ళకి ఆప్షన్ కనబడట్లేదు అక్కడ. సో ఏ జాబ్స్కి వెళ్ళాలని క్వశ్చన్. ఇప్పుడు కోడింగ్ జాబ్స్ వైపింగ్ అవుట్, టు బి ఆనెస్ట్. కొంచెం గంటలు చేసే కోడింగ్ వర్క్ అవసరం లేదు. ప్రాంప్టింగ్ జాబ్స్ డిక్లైన్ అయిపోతూనే ఉన్నాయి. దెన్ వాట్ నెక్స్ట్? ఏ ఆగ్మెంటెడ్ డెవలపర్స్ అని ఒకటి వస్తుంది, అంటే ఒక ప్రోడక్ట్ మేనేజర్ లెవెల్, ఒక ఆర్కిటెక్ట్ లెవెల్. ఆ లెవెల్కి వీళ్ళు అప్గ్రేడ్ చేసుకోవడానికి టెక్నికల్ డొమైన్ ఎక్స్పర్టీస్ అనేది వీళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటే బాగుంటుంది తప్ప, అది ఒక సాచురేటెడ్ లెవెల్లో కనుక అక్కడే స్టేబుల్గా నేను ఈడే ఉంటాను, నేను ఇదే చేసుకుంటాను అనే జాబ్స్ మాత్రం చాలా రిస్క్లో ఉన్నాయి. ఓకే, అంటే శ్రీనివాస్ గారు, సూర్య గారు, ప్రధానంగా అంటే ఈ రీషేపింగ్ అంటే మొదటి నుంచి కూడా ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఏ వచ్చినప్పటి నుంచి కూడా కనిపిస్తుంది. చాలా వరకు సీఈఓలు కానీ మీలాంటి ఎక్స్పర్ట్స్ కూడా ముఖ్యంగా అంటే ఉద్యోగాలు ఏం పోవు, రీషేప్ అవుతాయి, దాని ఉద్యోగాల తీరు మారుతుంది అంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నట్లయితే ఉద్యోగాలే పోతున్నాయి. అంటే ఇంత ఆకస్మికంగా తీసుకోకపోవడానికి కారణం అంటే ఉద్యోగులు వారు రీస్కిలింగ్ చేసుకోలేకపోవడమేనా, అప్గ్రేడ్ కాకపోవడమా, లేక అసలు ఏంటి కారణం ఏంటి సార్? అంటే ఈ రీషేప్ అవుతుందని ప్రెడిక్ట్ చేసే వాళ్ళంతా రాంగ్ అండి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మనం ప్రస్తుతానికి డైరెక్ట్గా మనం గమనిస్తూనే ఉన్నాము ఇదంతా. ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏఐ అని పెట్టారు. మన ఈ మధ్యనే యాక్చువల్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు చాలా ఫోకస్గా ఉండి ఈ ఇండియా అని ఒక సంస్థని క్రియేట్ చేశారు. దట్ డైరెక్ట్లీ రిపోర్ట్స్ టు ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. మొన్న గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్స్ అనేది ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ గారు బిల్ గేట్స్ దగ్గర నుంచి యాంథ్రాపిక్ సిఇఓ నుంచి ఓపెన్ ఏఐ అందరినీ పిలిచారు. అంటే ఇండియా ఈజ్ ఏమంటారు, ఏఐలో ఇండియా ఈజ్ బూమింగ్ అనే ఒక ఇది క్రియేట్ చేశారు. సో మెనీ స్టార్టప్స్ హ్యాస్ కమ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. కానీ నాకు తెలిసి ఇండియాలో అసలు ఏఐ ప్రాపర్గా టీచ్ చేసే ఏమీ లేవు. అంటే మన ఇండియన్ కంపెనీస్ గురించి తెలిసిందే, కొంచెం చేస్తే మేము అదంతా చేసేసాము, ఇది వచ్చు మాకు వచ్చు అని చెప్తా ఉంటారు, దట్స్ ఓకే. బట్ యాక్చువల్గా ప్రొడక్షన్గా వెళ్ళిన పెద్ద పెద్ద ఏదైనా నోటబుల్ అప్లికేషన్ ఇండియాలో అయితే ఏమి లేవు, వెరీ వెరీ స్మాల్. ఇంకొకటి మీరు ఇప్పుడు బ్రదర్ ఇప్పుడే చెప్పారు, అంటే మీరు ఏ జాబ్ అయితే సేఫ్ అని చెప్పేది, ఏం నేర్చుకుంటే సేఫ్ అనేది. అసలు నేర్చుకోవటమే నేర్చుకోవాలి. ఎందుకంటే మేము 2 ఏళ్ల క్రితం ఏలో నేర్చుకుంది, ఇప్పుడు నన్ ఆఫ్ ఇట్ ఈజ్ యూస్ఫుల్. లాస్ట్ ఇయర్ నేర్చుకుంది నన్ ఆఫ్ ఇట్ ఈజ్ యూస్ఫుల్. ఎవ్రీథింగ్ ఈజ్ కాన్స్టెంట్లీ చేంజింగ్. మనకే కాదు, ఎవరైతే ఆ ఏ తయారు చేస్తున్నారో ఈ యాంథ్రాపిక్ సంస్థలు వాళ్ళకు కూడా కొత్తగానే ఉంది. ఎందుకంటే దిస్ ఈజ్ టేకింగ్ ఫాస్టర్ పేస్లోనే దిస్ ఈజ్ టేకింగ్. సో అసలు ఏం నేర్చుకోవాలి అనేది నేర్చుకోవాలి, ఏదైనా అడాప్ట్ చేసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నో ఫర్ ఎవ్రీబడి. ఇంకొకటి యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ కీప్ అప్డేటింగ్. అంటే మీకు గుర్తుంటే ఉంటుంది, మనం కాలేజీలో ఉన్న రోజుల్లో జాబ్ రావడమే గొప్ప అని అన్నట్లు ఉండేది. ఈ ఐటీ బీమ్ వచ్చినప్పుడు చాలా వరకు మనమంతా లాభపడ్డాం. కొంతవరకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొంచెం పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ తీసుకురావటము, దాని మూలన హైదరాబాద్ అనేది కొంచెం మ్యాప్లోకి రావటము, మనం తెలుగు వాళ్ళమే డామినేట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ ఏఐలో ఇంకా తెలుగు వాళ్ళు ఇంకా అంత డామినేషన్ రాలేదు. దాని గురించి అఫ్ కోర్స్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏఐ యూనివర్సిటీ అని పెట్టారు. ఆంధ్రాలో కూడా సిమిలర్ గవర్నమెంట్లు చేస్తున్నారు, కానీ అంత రిజల్ట్స్ రాలేదు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, మీరు కొంచెం లేటర్ దీంట్లో మాట్లాడుకుందాము ఈ స్టూడెంట్స్ లెవెల్లో ఏం చేయాలి అనేది. బట్ మీ ఈటీవీ మాధ్యమంగా నేను చెప్పేది ఏంటంటే, ఏ స్టూడెంట్ అయినా సరే కంపల్సరీ ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేయాలి. అది యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఒక ఎండ్ టు ఎండ్ ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. నాకు తెలిసి సేఫ్గా ఉండేది ఏంటి అని అంటే, ఇప్పుడే శ్రీను గారు చెప్పినట్టుగా ఎవరైతే ప్రోడక్ట్స్ తయారు చేయటం తెలిసిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఆర్కిటెక్ట్లో తెలిసిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే ఏఐతో బాగా పనిచేయించగలుగుతుంటారో వాళ్ళని నేనైనా హైర్ చేస్తాను. ఎందుకంటే ఎవరైతే పాత రోజుల్లాగా మాన్యువల్గా ఆలోచిస్తూ ఉంటారో, ఈ పాత మొబైల్ అప్లికేషన్లు, వెబ్ అప్లికేషన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తూ ఉంటారో, వాళ్ళు అది అన్లర్న్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఏఐ నేటివ్ లెర్నింగ్ అనేది రావాలి. ఓకే, శ్రీనివాస్ గారు, ప్రధానంగా ఇప్పుడు ఈ ఏఐలో అంటే ప్రధానంగా ఉన్నటువంటి మేజర్ కంపెనీలు ఎక్కువగా అంటే ఏ కంపెనీలు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి, అదేవిధంగా ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏఐలో పెట్టుబడులు వచ్చిన తర్వాత ప్రధానంగా అంటే ఎలాంటి కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే అంటే కొత్త ఉద్యోగాలు ఏమైనా అందుబాటులోకి వచ్చాయా? అంటే హెవీగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరుగుతున్నాయండి. ఇప్పుడు అమెజాన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తుండే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. ఎన్విడా లాంటి గ్రేట్ జీపీయూ సప్లయర్ కంపెనీ, ఇప్పుడు అందరికీ జీపీయూ సప్లయర్ ఎన్విడా.
సో ఎన్విడా బిగ్ డేటా సెంటర్స్ ద మైక్రో లెవెల్ ఎడ్జ్ డేటా సెంటర్స్ అని అవి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఎన్విడా అగైన్ గూగుల్, అమెజాన్, ఒరాకిల్ ఇట్లాంటి ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ ఇట్లాంటి కొన్ని సంస్థలు హెవీగా ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంది. న్యూ జాబ్స్ ఇప్పటి వరకు అని అంటే ఇప్పుడు 2 లెవెల్ ఆఫ్ జాబ్స్ అయితే కొత్తగా క్రియేట్ కాబోతున్నాయండి. ఇప్పుడు సూర్య గారు చెప్పినట్టుగా మోడీ గారు మనకి ఓపెన్ అది ఏఐ ఈవెంట్, ఇండియన్ ఏఐ ఈవెంట్ చేశాక ఇన్వెస్ట్మెంట్స్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎటు దిక్కు వెళ్తుంది అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇప్పుడు సావరిన్ ఏఐ సైడ్ వెళ్తుంది. అంటే ఆ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ ఎల్ఎల్ఎమ్స్ మన వరకే ఉండాలి, మన డేటా సెట్స్ మీదనే ట్రైన్ చేయాలి, అంటే మన దగ్గర ఉన్న డేటా మీదనే ఉండాలి, ఆ విధంగా రాబోతుంది. సో ఆ సావరిన్ ఏఐ లేయర్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో కొన్ని ఇన్ఫ్రా లెవెల్ జాబ్స్ రావచ్చు, ఈ కంప్లైన్స్ సెక్షన్స్, డొమైన్ ఎక్స్పర్టీస్ లెవెల్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి ఇక్కడ. సో దట్ ఈస్ వన్ లేయర్, ఇట్ ఈస్ రియలీ ఇంప్రూవింగ్ అ లాట్. ఎందుకంటే ప్రతి నేషన్ ఇప్పుడు నేను ఏ ఈవెంట్స్కి వెళ్ళినా యూకేలో కానీ యూరోప్లో కానీ ఎక్కడికి వెళ్ళినా అయితే ఎథికల్ ఏఐ మీద మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. ఏఐకి గవర్నెన్స్ ఏంటి, ఏఐ కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవరు స్టార్ట్ చేయాలి, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, సో దాని కంట్రోలర్స్ అనేది ఉండాలి. సో అందుకే ఏం చేస్తున్నారంటే మనం వే బ్యాక్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడు కూడా 2010లో మొదట్లో మన ఈ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎక్కడైనా హోస్ట్ చేసుకోవచ్చు ఒక రూల్స్. అంటే అప్పుడు అన్ని డేటా సెంటర్స్ లేవు, అమెజాన్ ఇవి, మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ, గూగుల్ కానీ, ఒరాకిల్. తర్వాత కొన్ని రూల్స్ అంటే కొన్ని నేషన్స్ అన్నీ కలుసుకొని కొన్ని డేటా కంప్లైన్సెస్ పట్టుకొచ్చాక ఆ కంప్లైన్సెస్కి అనుకూలంగా వీళ్ళు ఏం చేశారంటే దాన్ని షిఫ్ట్ చేసుకున్నారు. డేటా సెంటర్స్ అనేవి విత్ ఇన్ ద రీజియన్లో పెట్టాలి, మీ డేటా అంతా విత్ ఇన్ మీ కంట్రీ బౌండరీస్లోనే ఉండాలని కొన్ని రూల్స్. దాన్ని మన డిపిడిపి యాక్ట్ ఒకటి, జీడిపిఆర్, ఇలా కొన్ని కంప్లైన్సెస్ వచ్చాయి. సో కంప్లైన్సెస్ లేటర్ ఆన్ స్టేజ్ వెరీ స్ట్రాంగ్ అయిపోయాయి క్లౌడ్ ఇన్ఫ్రా. సో ఏఐ కూడా ఆ డైరెక్షన్లోనే వెళ్తుంది. ఇప్పటి వరకు ఏమైందంటే ఎల్ఎల్ఎమ్స్ కానీ క్రియేషన్స్ కానీ హెవీగా అయిపోయాయి. ఇక ఆల్మోస్ట్ ఇట్ రీచింగ్ ఎవ్రీ వన్, మన పాకెట్స్లో దాకా వచ్చినాయి, బ్యాంకింగ్ సెక్టర్ దాకా వస్తుంది. బట్ అది అసెట్గా ఉంటుందా, లయబిలిటీగా మారుతుందా? ఇఫ్ ఇట్ అది లయబిలిటీగా వచ్చిందంటే దానికి బాధ్యులు ఎవరు? సో ఈ లెవెల్లో జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇప్పుడు ఓపెన్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎప్పుడైతే ఖర్చు పెడుతున్నారో ఇవన్నీ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో ఈ ఏరియాస్లో వస్తున్నాయి. అంటే ఇక్కడ చూడండి, ఫినాప్స్ ఎక్స్పర్టీస్, ప్రోడక్ట్ లెవెల్ ఎక్స్పర్టీస్ మనం మాట్లాడుతున్నట్టుగా, అంటే ఏఐ ఆగ్మెంటెడ్ డెవలపర్స్, ఏఐని గవర్న్ చేసే డెవలపర్స్, ఇట్లాంటి న్యూ ఆపర్చునిటీస్ అనేది ఓపెన్ అప్ అవుతున్నాయి. సో ఆ లెవెల్కి ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటే చాలా గ్రౌండ్ లెవెల్, యూనివర్సిటీ లేయర్ నుంచి, కాలేజెస్ లెవెల్ నుంచి ఆ పర్సెప్షన్, అంటే కేవలం కోడింగ్ కోర్సెసే కాకుండా స్టార్టింగ్ స్కూల్ లెవెల్స్ నుంచి ఎలాగైతే ఐక్యూ లెవెల్స్ లేకపోతే తన ఇంటెలిజెన్స్ లేయర్ని ఎట్లా యాక్టివేట్ చేసుకోగలుగుతాడు అన్నది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది గ్రౌండ్ లెవెల్ నుంచి. ఓకే, సూర్య గారు మీరు ఇంతకుముందు అన్నారు అంటే కొత్తగా రిక్రూట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ తెలిసిన వాళ్ళని ఇప్పుడు చేసుకునే పరిస్థితి ఉంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగుల్ని ఏఐ కాకుండా ఏఐ తెలిసిన ఉద్యోగులు రీప్లేస్ చేస్తున్నారు. సో కాబట్టి అంటే దానికి అనుగుణంగా సార్ అన్నట్టుగా ఇదంతా రావాలంటే ముందు కాలేజ్ నుంచి మార్పు రావాలి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, టెక్నికల్ యూనివర్సిటీలు, వీటన్నిటిలో కూడా ఈ పరిస్థితి ఉందా? ఇప్పుడు అసలు మార్పు జరగాల్సిన మార్పు ఏంటి? దీనికి అనుగుణంగా ఇండస్ట్రీకి అనుగుణంగా ఈ విద్యా వ్యవస్థ జరగాలంటే ఏంటి? అంటే నాకు తెలిసి ఈ టైంలో వాచ్ చేసే వాళ్ళంతా ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, జాబుల కోసం ట్రై చేసేవాళ్ళు కానీ, పేరెంట్స్ కానీ చాలా చాలా ఆశలు పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ కాలేజీల్లో చేర్పించారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తే మా అబ్బాయి జీవితం బాగుపడుతుంది, మన ఫ్యామిలీ బాగుపడుతుందని ఎంతకైనా ఆలోచించి ముందుకు వెళ్ళారు ఇన్నాళ్ళు. ఇక్కడ నేను కొంచెం హార్ష్గానే చెప్తాను, పిల్లలందరికీ, మన కాలేజీలో ఉన్న పిల్లలందరికీ, మీ కాలేజీలు డబ్బులు తీసుకుంటుంది వాళ్ళకి ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్ కంప్లీట్ చేయటానికి. వాళ్ళు ఆ సిలబస్ ఏదైతే ఉందో నాకు తెలిసి మేబీ 15-20% సిలబస్ ఏదో బేసిక్ లెవెల్, కాన్సెప్ట్ లెవెల్ మాత్రమే యూస్ఫుల్. అది యూజ్ చేసే కంపెనీలే లేవు, ఆ టెక్నాలజీస్ యూజ్ చేసే కంపెనీలే లేవు. సో మీరు మీ కాలేజీలని నమ్ముకొని ఓన్లీ మా కాలేజీలో అటెండెన్స్లు ఇవి ముందుకెళ్దామంటే మీరు 2024లో 2023లో చూసుకుంటే ఏది అప్పుడు మన ఉక్రెయిన్ వారు, ఈ కోవిడ్ నుంచి బయటపడతా అంతా ఆటోమేషన్ అవుతుంది అన్నప్పుడు ఎన్నైతే జాబులు క్రియేట్ అయినాయో
దానిలో 10% మాత్రమే క్రియేట్ అయినాయి జాబులు, 90% జాబులు లేని కూడా లేవు. ఇక లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆ మాత్రం కూడా లేదు. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. సో ప్రతి వాళ్ళు మీరు కాలేజీలో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ తప్పకుండా చేయండి. కాలేజీలు మీరు ఏదన్నా మీ పిల్లలకి ఫేవర్ చేయదలుచుకుంటే మీరు అటెండెన్స్లు ఇచ్చి మీ పిల్లలు వెళ్ళి ప్రాజెక్టులు చేయాలి, వాళ్ళు ఇంటర్న్షిప్లు చేయాలి, వీలైతే ఏఐలో చేయాలి అనేది మ్యాండేట్ పెట్టుకోండి. లేకపోతే ఇప్పటి వరకు ఎవరైతే కాలేజీలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని 600 మందికి 450 మందికి జాబులు వచ్చాయి, ఇవన్నీ బోగస్. ఎందుకంటే చాలా వాళ్ళకి ఆఫర్ లెటర్లు వచ్చినాయి కానీ జాయినింగ్ లెటర్లు 2 ఏళ్ల నుంచి కూడా రాలేదు. అలా వెయిట్ చేస్తున్న పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీకు 1.5 year క్రితం ఆఫర్ లెటర్ మీ కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చి మీకు ఇంతవరకు జాయిన్ లెటర్లు ఇవ్వకపోతే కంపల్సరీ లేబర్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయండి. ఎందుకంటే మీరు 1.5 year నుంచి వెయిట్ చేస్తున్నారు జాబ్ గురించి. సో తప్పనిసరిగా మీరు కాలేజీలో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్లు చేయండి. సాఫ్ట్వేర్ ప్రోడక్ట్లు ఎట్లా తయారు చేయాలో నేర్చుకోండి. మీకు ఇంటర్న్షిప్ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా దట్ ఈజ్ నెంబర్ 1. జాబ్లో జాయిన్ అవుతారు. చాలామంది జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని టెస్టింగ్లోనో లేకపోతే ఏదో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇట్లాంటి వాటిల్లో వేస్తే ఆల్రెడీ ఇప్పటికే టెస్టింగ్ ఏజెంట్లు చాలా వచ్చేసాయి. మీరు జాబ్లో జాయిన్ అయ్యి 1.5 year తర్వాత బయటకు వస్తే మీకు జాబ్ కూడా రాదు. సిమిలర్లీ సో అవన్నీ గమనించుకోవాల్సిన ఆవశ్యకత మీ మీదనే ఉంది. ఏ జాబులు అయితే రీప్లేస్ అవుతున్నాయో అవి మీరు చూసుకొని మీరు అలాంటి జాబులు ఏదో పెద్ద కంపెనీ అయినా సరే ఎప్పుడైతే ఇప్పుడు ఒరాకిల్ ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా అన్ని పెద్ద కంపెనీలే మైక్రోసాఫ్ట్లు అవన్నీ తీసేస్తున్నాయి. సో మీరు ఏ ఫీల్డ్లో పనిచేస్తున్నారో కూడా చూసుకోవాల్సిన ఇంపార్టెన్స్ మీదే. లేకపోతే మేబీ 2 years లేటర్ ఆ 30,000లో మీరే ఉంటారు. సో ఏదైతే ఫ్యూచర్లో పనికి వస్తుందో దాన్ని మీరు హార్నెస్ చేసుకోకుండా ఏదో ఇప్పుడు మన పేరెంట్స్ ఎట్లా ఉంటుందండి, మా అబ్బాయికి అమెజాన్లో జాబ్ వచ్చేసింది ఇక చాలు సెట్ అయిపోయింది, అది కరెక్టే 5 ఏళ్ల క్రితం, ఇప్పుడు అది లేదు. సో కంపల్సరీ ఏఐ నేర్చుకోవాల్సిందే. అందరూ చెప్తానే ఉన్నారు. మీ కాలేజీ సిలబస్ మీదే పెట్టుకుంటే యూ విల్ జస్ట్ గెట్ లాస్ట్ ఇన్ ద జాబ్ మార్కెట్, యూ వోంట్ ఈవెన్ గెట్ ఎ జాబ్. మీకు జాబ్ వచ్చినా సరే ఆ జాబ్ ఉంటుందో ఉండదో తెలియదు. ఓకే సార్, మీరు చెప్పండి సార్, అంటే ఈ పరిస్థితి ఉంది అంటే కాలేజీలో ఆ సిలబస్ తప్ప వేరే నేర్పించడం లేదు. బట్ ఇండస్ట్రీలో ఉద్యోగాల తీరు మారిపోయింది, కోడింగ్ టెస్టింగ్ ఇవన్నీ కూడా మీరు అన్నట్టు రీషేప్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరి విద్యార్థులు ఏం చేయాలి సార్? వాళ్ళు ఎక్కడ నేర్చుకోవాలి? దానికి అనుగుణంగా ఏ విధంగా డెవలప్ కావాలి? సార్ ఇది కోర్ ఫండమెంటల్ ప్రాబ్లం అక్రాస్ ఇండియా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఏంటంటే మన మనం వెనకబడి ఉండడానికి కారణం ఏంటి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఓపెన్ ఏ లాంటి లేకపోతే ఒక ఆంథ్రోపిక్ లాంటి సంస్థలు మన దగ్గర ఎందుకు లేవు? బికాస్ మన దగ్గర R&D లేదు. R&D మీద ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు లేరు. ఒక స్కూల్ లెవెల్ నుంచి ఒక యూనివర్సిటీ లెవెల్ నుంచి కనుక పెడితే మేబీ వాళ్ళ థాట్ ప్రాసెస్ థింకింగ్ ప్రాసెస్ కూడా మారుతుంది పిల్లలకి. ఎప్పుడు బుకిష్ నాలెడ్జ్ థియరిటికల్ నాలెడ్జ్గా బ్రదర్ చెప్పినట్టుగా అది సిలబస్ నేర్చుకున్నామా అయిపోయిందా అన్నట్టుగా, జాబ్ ఆఫర్ వచ్చిందా సెలబ్రేట్ చేసుకున్నామా అన్నట్టుగా అక్కడికే అయిపోతుంది. అంటే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోవడం, మనకి ఈ సర్కిల్లోనే తిరుగుతున్నాం, మనం ఇదో లూప్లోనే తిరుగుతున్నాం, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళట్లేదు. ఎందుకంటే మన విధానం, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా తయారైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ యూనివర్సిటీ అని స్టార్ట్ చేశారు కానీ దాని ఆబ్జెక్టివ్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి కొన్ని అదొక్కటి కాదు, ప్రతి యూనివర్సిటీ, నేను ఉస్మానియాలో కూడా నేను వెళ్ళినప్పుడు చాలాసార్లు చెప్పాను, ఒక ప్రపోజల్ పెట్టాను, ఒక ఎంటర్ప్రెనర్ ఫ్యాక్టరీ మోడల్ అనేది పెట్టాలి. ఒక యూనివర్సిటీ లెవెల్లో ఒక కాలేజ్ లెవెల్లో పెట్టి ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. ఒక హ్యాకథాన్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ చేయాలి. అప్పుడు వాళ్ళకి మార్కెట్ ఎలా ఉందనేది తెలుస్తుంది. 4 years తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అమీర్పేట్ సెంటర్లోకి వెళ్ళి లేదా ఎక్కడికో సెంటర్స్కి వెళ్ళి నేర్చుకొని ఏదో చిన్న జాబ్ సంపాదించుకొని పెడితే కూడా అది చాలా రిస్క్లో పడిపోతుంది. అంటే ఒక 1-2 years వాళ్ళకి అయిపోతుంది. మళ్ళీ ఓవర్ ద జర్నీ లాస్ట్ 5 years నుంచి 2022 నుంచి చూస్తే లాస్ట్ ఇయర్ ఏజెంట్కి విపరీతమైన భూమిలో ఉంది. ఇక నెక్స్ట్ లేయర్గా మారిపోతూనే ఉంది, ఇలా వెళ్తూనే ఉంది, ఇలా స్పీడ్గా పోతూనే ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ కావాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ మార్పు రావాలి. ఒకవేళ గవర్నమెంట్ ఇవన్నీ సపోర్ట్ R&D కాకపోతే ఇప్పుడు మనకు చాలా టూల్స్ ఉన్నాయి, AI టూల్స్. ఇండివిజువల్గా మనం ఓన్లీ R&D ల్యాబ్స్ పెట్టుకునే అంత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దగ్గర పనిచేసే వాళ్ళు మా కంపెనీలో మొత్తం ఇంటర్న్సే 9 months ట్రైన్ చేసుకున్నారు వాళ్ళే. నాకు సీనియర్ ఆర్కిటెక్ట్స్ లేరు, ఎవరూ లేరు, టు బీ ఆనెస్ట్. ఓకే సూర్య గారు, మొత్తం మీద ఉద్యోగుల్లో ఒక ఆందోళన సార్ అన్నట్టు 6 AM మెయిల్, పింక్ స్లిప్లు ఈ పదాలు వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది. సో ఉద్యోగాలు కాపాడుకోవాలంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాల్సి, ఒక CEOగా మీకు ఉన్న ఒక మేనేజ్మెంట్ దృష్టిలో వాళ్ళకు ఒక సలహా చెప్పండి. అంటే సార్ ఐ హోప్ ఐ హ్యావ్ నా దగ్గర ఏమన్నా సింపుల్ ఆన్సర్ ఉండడానికి ఏమీ లేదు నా దగ్గర. ఎందుకంటే
మేము కూడా మార్కెట్ కండిషన్లు బట్టి కంపల్సరీ రియాక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే మా కస్టమర్లు వాళ్ళ సీఈఓలు వాళ్ళ దాన్ని బట్టి, మీరు లాస్ట్ వీక్ న్యూస్ చూస్తే కోకోకోలా సీఈఓని కోకోకోలా బోర్డ్ తీసేసింది. ఎందుకంటే ఆ ఏఐ వరల్డ్లోకి ఆయన, అది కోకోకోలా ఇస్ నాట్ ఏఐ కంపెనీ, ఇట్ ఇస్ ఏ బెవరేజెస్ కంపెనీ. సో ప్రతి ఇండస్ట్రీ స్థాయి ఉద్యోగాలు కూడా పోతున్నాయి. ఎందుకంటే ఇది కొత్త జనరేషన్లో ఇప్పుడు మీకు మీ ఆపరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఎంత ఏఐ అడాప్ట్ చేస్తే అంత ఖర్చు తగ్గుతుంది, మీ కస్టమర్ సర్వీస్ పెరుగుతుంది. మరి మీ కాంపిటీటర్ మీకన్నా ముందు చేస్తే వాళ్ళ ఆపరేషన్ కాస్ట్ కన్నా మీ ఆపరేషన్ కాస్ట్ ట్రిపుల్ ఉంటే వాళ్ళ ప్రోడక్ట్ ప్రైస్ తగ్గుతుంది. సో దట్ ఈస్ అ సర్వైవల్ ఫర్ ఎవ్రీబడి. ఎవ్రీ సింగిల్ కంపెనీ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లం. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఏఐలో ప్రాజెక్ట్స్ చేయండి. సో ఇప్పుడు మన తెలుగు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరు హ్యాపీగా interns.ai4andhrapolice.com, మన ఏపీ పోలీస్ వాళ్ళు వాళ్ళ సొంత LLM తయారు చేశారు. వాళ్ళు చాలామంది ఇంటర్న్స్కు ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారు. సో మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి interns/ai4andhrapolice.com అనే దానికి వెళ్ళండి. అట్లా ఏఐ ఇంటర్న్షిప్స్ ఎవరైనా ఇస్తే దాని దగ్గర కొంచెం ట్రై చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఐటీ రంగాన్ని కుదిపేస్తుంది. ఉన్న ఉద్యోగాలకు ముప్పు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగాలు రీస్కిల్లింగ్తో పాటు అప్గ్రేడ్ కాకపోతే ఖచ్చితంగా ఒక ప్రమాదం ఉందని చెప్తున్నారు. అయితే కొత్త అవకాశాలు కూడా ఉన్నాయి, వాటి అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులది, కొత్త విద్యార్థులదేనని నిపుణులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని.